శ్రవణం చేస్తున్నాం. సో భాగవత కథలలో ఎంతో విశేషాన్ని మనం నేర్చుకోవలసి ఉంది. ఎందుకనంటే ఈ యొక్క మానవ జీవితానికి అత్యంత ఉన్నతమైనటువంటిది ఏంటి అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతునికి శరణాగతి అవ్వడం. ఇది చాలా విశేషమైనటువంటిది. కనుక ఈ మానవ జీవితానికే అంత విశిష్టత అనేది ఉంది అని తెలియపరిచేదే శ్రీమద్ భాగవత కథలు. సో మనం గడిచిన వారం మనం చర్చించాం. భగవంతుని అవతారమైనటువంటి ఋషభదేవుని గురించి మనం విని ఉన్నాం. చూసారా, మనం ఋషభదేవుడు ఆయన భగవంతుడు మనకు ఏ విధంగా భక్తిని ఆచరించాలి, ఎలా వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి అన్న విషయాలను మనం గడిచిన వారం మనం నేర్చుకున్నాం ఋషభదేవుని యొక్క జీవిత చరిత్రలో. ఎందుకంటే వైరాగ్య విద్య నిజభక్తి యోగా అని చైతన్య చరితామృతం మనకు తెలియపరుస్తుంది. అంటే నిజంగా వైరాగ్యం అనేది ఎంత అవసరం. మానవ జీవితం తీసుకున్నాక మనందరం కూడా ఈ యొక్క భౌతికమైనటువంటి సుఖాలకు జీవుడు అలవాటైపోయి అనేక జన్మలుగా ఈ భౌతిక జగత్తులోనే మళ్ళీ ఈ విధంగా అనేక పర్యాయాలు ఈ భౌతిక జగత్తులో జీవుడు ప్రవేశిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా ఈ భౌతిక జగత్తులో తను అనేక సుఖాలను పొందాలని కాంక్షిస్తూ ఉన్నాడు. కానీ వాస్తవానికి ఈ విషయాలన్నీ మనకు రుచి లేకపోవచ్చు, అంటే ఆసక్తికరంగా మనకు లేకపోవచ్చు. కానీ ఇది భాగవతం చెప్తుంది, ఇది వాస్తవం, ఇది సత్యం, పరమ సత్యం అని మనం అవగాహన చేసుకోవాలి. అందుకని మనం భాగవత కథల ద్వారానే మనలో ఒక పరివర్తన తీసుకొచ్చుకోగలుగుతాం. మనకు ఈ భాగవత కథలు మన జీవితంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి మన జీవితాన్ని మహోన్నతంగా మార్చుకోవడానికి మనందరికీ కూడా తోడ్పడతాయి అన్నమాట భాగవత కథలు. అందుకని మనం ఈ భాగవత కథలను శ్రవణం చేస్తున్నాం. కాబట్టి అటువంటి ఋషభదేవుని యొక్క 100 మంది పుత్రులని చెప్పుకున్నాం మనం గడిచిన వారం. ఆ 100 మంది పుత్రులలో జ్యేష్ఠుడైనటువంటి భరత మహారాజు యొక్క చరిత్ర ఈరోజు మనం చర్చిస్తున్నాం. భరత మహారాజుకి ఈరోజు మన యొక్క దేశం పేరేంటి? ఏం దేశం? నిజమా? నిజం చెప్పండి, నిజమేనా? మరి మనం ఎక్కడ ఉన్నాం? భారతదేశంలో ఉన్నామా, వేరే దేశంలో ఉన్నామా? చైతన్య చరితామృతం చెప్తుంది, భారత భూమి హోయిలే మనసు జన్మ హేరా జన్మ సార్థకరోపకార్ అని అనేసి. ఈ భారత భూమిలో మనందరం ఎందుకు జన్మించాము అంటే మన యొక్క జన్మను సార్థకత చేసుకోవడానికి భారత భూమిలో వచ్చాము. అందుకని చూడండి, మనం భాగవత కథలలో ఈ భూమిని పరిపాలించినటువంటి రాజులందరి యొక్క చరిత్ర వింటే వాళ్ళు ఆధ్యాత్మికంగానే పురోగతి సాధించినట్లే చెప్పబడుతుంది. ఎక్కడైనా వాళ్ళు ఒక తప్పు మార్గాన పోతే వారిని రక్షించడానికి నారదముని వెంటనే అక్కడికి వచ్చి ఉపదేశం చేసి వారిని మళ్ళీ చక్కటి మార్గంలో పెడుతున్నారనమాట. అలానే ఈరోజు కూడా అలాంటి నారదముని యొక్క పరంపరలో కొనసాగుతున్నటువంటి ఈ గౌడీయ వైష్ణవ సంప్రదాయ ఆచారులు, భక్తులు కూడా యావత్ ప్రపంచమంతా కూడా ప్రచారం చేస్తున్నారు. అప్పుడైతే ఆ రోజుల్లో నారదముని ఒకరే వచ్చేవారు పాపం. కానీ ఈరోజు ఆ నారదముని యొక్క దయ వల్ల యావత్ ప్రపంచమంతా కూడా ఆయన యొక్క అనుయువులైనటువంటి వాళ్ళు గౌడీయ వైష్ణవులు యావత్ ప్రపంచమంతా కూడా హరినామాన్ని ప్రచారం చేస్తూ ప్రభుపాద వారి యొక్క కృప కటాక్షం వల్ల ఈరోజు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు అడుగడుగున భక్తులు మన గురికి మనకు మంచి చెప్పడానికి మన ముందే ఉంటూ ఉన్నారనమాట. అందుకని మనం భక్తుల యొక్క సాంగత్యం ఎంత ప్రధానమైనటువంటిది అనేది మనం ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ భారత భూమికి, ఈ యొక్క భారతదేశానికి భారత భూమి అని పేరు వచ్చింది. మనకు వాస్తవానికి 3 భరతలు ఉన్నారు. ఋషభదేవుని యొక్క పుత్రుడైనటువంటి భరతుడు, దశరథ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి భరతుడు, దుశ్శల యొక్క శకుంతల పుత్రుడైనటువంటి భరతుడు, 3 భరతులు ఉన్నారు. మన భారతదేశానికి ఏ భరతుడు పరిపాలిస్తే భారతదేశం అని పేరు వచ్చింది
అంటే మనకు భాగవతంలో ఆచార్యులు వివరించే వివరాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే, ఈ ఋషభదేవుని యొక్క పుత్రుడైనటువంటి భరతుడు ఈ భూమిని ఎంతో కాలం పరిపాలించాడు. ఆయన ద్వారానే ఈ భారత భూమికి, ఈ యొక్క భూమికి భారతదేశం అని పేరు వచ్చింది అని ఆచార్యులు మనకు తెలియపరుస్తున్నారు. భాగవతం మనకు తెలియపరుస్తుంది. సో ఇటువంటి మహారాజు యొక్క చరిత్ర మనం ఈరోజు శ్రవణం చేస్తున్నాం. ఆయన ఎప్పుడో సత్యయుగంలో ఈ భూమిని పరిపాలించాడు. కానీ ఆనాటి నుంచి కూడా ఈనాటికి కూడా పేరు మారకుండా భరత భూమి, భరత భూమి, భరత భూమి అని చెప్పి మనం వింటూనే ఉన్నాం. సాధు మహాత్ములు చెప్పడమే కాదు, శాస్త్రాలలో కూడా భరత భూమి, భరతఖండే, జంబోదీపే అని మనకు వేద మంత్రాలలో కూడా ఉపదేశం చేయబడుతుంది. మనం ఎక్కడ పుట్టాం, మనం ఎక్కడ ఉంది మనకు అంటే భరత భూమి, జంబోదీపంలో, భరత భూమిలో మనం ఉన్నాము అని చెప్పేది మనకు శాస్త్రం కూడా చెప్తోంది. చైతన్య మహాప్రభు కూడా చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కూడా ఇదే విషయాన్ని రచిస్తున్నారు. భారత భూమి హైలేరా మనసు జన్మహేర జన్మ సార్థ కరోపకార అని అనేసి. అంటే భారత భూమిలో మనం పుట్టాం దేనికి అంటే జన్మను సార్థకత చేసుకోవడానికే పుట్టాము అని కృష్ణదాస్ కవిరాజు గోస్వాములు వారు చైతన్య చరితామృతం అనే గ్రంథం తెలియపరుస్తున్నారు. అంటే ఈ భారత భూమి ఎంత మహోన్నతమైనటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని అటువంటి భరత మహారాజు పరిపాలించినటువంటి ఈ భూమికి అంతటి గొప్ప పేరు వచ్చింది అని ఆచార్యులు చెప్తున్నారు. సో ఈ భరత మహారాజుకు ఋషభదేవుడు యొక్క జ్యేష్ఠ తనయుడైనటువంటి వాడే ఈ యొక్క భరత మహారాజు. ఈయన విశ్వరూపుని యొక్క కుమార్తె అయినటువంటి పాంచజన్య అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మనం భాగవతంలో ఈ విశ్వరూపుని గురించి మనం వింటాం. చాలా గొప్ప చరిత్ర అన్నమాట. అతని యొక్క కుమార్తె అయినటువంటి పాంచజన్యని వివాహం ఆడి 5 సంతానాన్ని పొందాడు. ఈ భూమిని ఎంతో కాలం, దీర్ఘకాలం పరిపాలించిన వాడై ఎంతో చక్కగా ఈ భూమిని పరిపాలించినట్లు శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఆయన యొక్క పరిపాలన ఎలా ఉంది అంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా యజ్ఞ యాగాలు, వ్రతాలుతో ఆయన జీవనం, ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయన జీవనం చూస్తే ఆధ్యాత్మికంగా ఉన్నాడనమాట. అంతేకాకుండా ప్రజలకు అందరికీ కూడా ఆధ్యాత్మికంగానే ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ కూడా తన సొంత కన్న బిడ్డల వలె చూసుకుంటున్నాడు అని చెప్పి శ్రీమద్ భాగవతం చెప్తోంది. ఆయన ఎన్ని వ్రతాలు, ఎన్ని అద్భుతమైనటువంటి వ్రతాలు చేస్తున్నాడు భరత మహారాజు అంటే, కార్తీక మాస వ్రతం, మాఘమాస వ్రతం, వైశాఖ మాస వ్రతం, శ్రావణ మాస వ్రతం, ఈ విధంగా మనం వ్రతాలు చేస్తుంటాం కదా. ఇప్పుడు కూడా మనం అటువంటి వ్రతాలు చేస్తున్నాం. ఎంతమంది చేస్తున్నారండి మీలో? ఎవరు చేయడం లేదా? మొన్నటి వరకు మనం కార్తీక మాస వ్రతం చేశాం కదా, మర్చిపోయారా? అయ్యో, వ్రతం కూడా మర్చిపోతున్నారా? సంతోషించాల్సిన విషయం, మీరు భగవంతుని మర్చిపోకుండా, మందిరాన్ని మర్చిపోకుండా వచ్చినందుకు చాలా సంతోషం. ఇది మర్చిపోవద్దండి దయచేసి మళ్ళీ మీరు. సో మనం మొన్నటి వరకు మనం కార్తీక మాస వ్రతం చేసుకున్నాం. మళ్ళీ ఇంకా రేపు వచ్చే సంవత్సరంలో మనకు అధిక మాసం కూడా వస్తుంది. ఇంకా చాలా విశేషమైనటువంటి వ్రతం అధిక మాస వ్రతం. ఎంతమందికి తెలుసు? మనం అధిక మాసం వచ్చేటప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ విధంగా భరత మహారాజు కూడా ఈ భూమిని పరిపాలించడమే కాకుండా ఆయన భక్తియుక్త మార్గంలో నడవడమే కాకుండా ఎన్నో అద్భుతమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, వ్రతాలను ఆయన దీర్ఘకాలం చేసినట్లు శ్రీమద్ భాగవతం మనకు చెబుతుంది. అలాగా ఆయన ఈ భూమిలో ఎంతో కాలం పరిపాలించారు. దీర్ఘకాలం ఈ భూమిని పరిపాలించి ప్రజలండి ఆయన యొక్క పరిపాలనలో ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి దుఃఖము లేకుండా, ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి నష్టాలు లేకుండా ఈ భూమిని భరత మహారాజు ప్రజలను పరిపాలించాడు. ఆయన పరిపాలనలో ఎవరికి ఎటువంటి జబ్బులు కూడా రాలేదండి. ఈరోజు అందరికీ జబ్బులే. సో మనకి ఏదైనా వాతావరణం మారిపోయింది అనుకోండి, వెంటనే ఒక రకమైనటువంటి జబ్బుతో మనం బాధపడుతున్నాం. మొన్నటి వరకు కరోనా అనే దాంతో బాధపడ్డాం, తర్వాత మళ్ళీ జ్వరాలు, మరి ఇంకొకటి వగేరా ఎట్లా అంటే మనిషిని ఇంకా పీడించి వదిలేస్తున్నాయి అన్నమాట.
అంటే ఆ రోజుల్లో అండి అలాగా వచ్చేవి కాదని భాగవతం చెప్తుంది. ఎందుకంటే రాజు అయినటువంటి వ్యక్తి, పరిపాలిస్తున్నటువంటి రాజు భగవంతుణ్ణి ఆనందపరుస్తూ భగవంతుని యొక్క సేవలో తను ఉండేవాడట. అలా తను ఉండడమే కాకుండా ప్రజలందరికీ కూడా భగవద్భక్తిలో నిమగ్నం చేసేవాడట. సో అందువల్ల ప్రజలందరూ కూడా సుఖంగా ఉండేవారు అనమాట. ఏ విధంగా సుఖంగా ఉండేవారు అంటే అన్ని విధాల వాళ్ళు సుఖంగా ఉండేవారు. ఆధ్యాత్మికంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం వల్ల వాళ్ళు అన్నిట్లో కూడా సంతృప్తి కలిగి ఉండేవారు. సో మనకు భాగవతం చెప్తుంది అనమాట, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉంటామో అప్పుడు నిజంగానే జీవుడు సంతోషంగా ఉంటాడు. ఈరోజు సమాజంలో ధనం లేని కొరత అంటూ ఏమీ లేదండి. అందరికీ ధనం ఉంది కదా, కానీ మనం డొనేషన్లు ఇవ్వం మందిర నిర్మాణానికి. ఎందుకంటే డబ్బులు అయిపోతాయన్న బాధ, భయం. ఇవి ఉండేవి అయిపోయి కొట్టుకుంటే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఇదే కదా మన ఆలోచన. సో అందుకని మనం డొనేషన్ ఇవ్వము అనమాట. లేదు 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 అని చెప్తాం అనమాట. సో కానీ ఈ రోజుల్లో మనకు ధనం లేని కొరత లేదు, జనం లేని కొరత కూడా లేదు. అన్నీ సంపుష్టిగా మనకు వస్తున్నాయి, అందుతున్నాయి, అందరం బాగున్నాం. మరి ఏంటండి కొరత? ఏదో ఒక రకమైనటువంటి కొరత ప్రతి ఒక్కరిని కూడా పీడిస్తుంది. ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ విషయాన్ని? ఎంతమంది ఆలోచించారండి? చేతులు దించేస్తారా? అలా అంతమంది ఎత్తితే నాకు కన్ఫ్యూజన్ అనమాట. అందుకని అందరూ చేతులు దించేయండి. సో ఎంతమంది మనం ఆలోచిస్తున్నామంటే ఏదో కొరత జరుగుతుంది మన జీవితంలో. ఆ కొరత ఏంటి అని ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా? ఎప్పుడైనా ఆలోచించామా? చేశామా లేదా? కథ చెప్పడా ఆపైనా? నేను కాలక్షేపం చెప్పడం లేదు. నిత్యం భాగవత సేవయా, ఆ భగవంతుని గురించి మనం శ్రవణం చేయడం మన యొక్క ధర్మం. ఆ విధంగా ఆయన్ని సేవించుకోవడం మన జీవునికి లాభదాయకం అన్నమాట. అందుకని ఈ కథ మనందరి జీవితాలకు లాభాన్ని చేకూరుస్తుంది. అందుకని జీవులందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి కొరతతో ఉన్నారు, కానీ ఆ కొరత ఏంటనేది మనకు అర్థం కావడం లేదు. కానీ భరత మహారాజు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉన్నారట. అందువల్ల ఆ రాజ్యంలో ఎటువంటి కొరతలు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి క్లేశాలకు లోను కాకుండా ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి శ్రీమద్ భాగవతం మనకు తెలియపరుస్తుంది. ఇది విషయం. మనం కొరత ఏంటి ఇప్పుడు అర్థమైందా మనకు? ఏంటి ఏం కొరత మనకు? డబ్బులు, జబ్బులు. మనం డబ్బు 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 జబ్బు 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 జబ్బు. మనం రోజు చేసే జపము డబ్బు, దానివల్ల వచ్చేది జబ్బు. డబ్బు జపం చేస్తున్నాం, జబ్బులు తెచ్చుకుంటున్నాం. అందుకని మనకు కొరత ఏంటి అంటే ఆధ్యాత్మిక కొరత. అంటే మళ్ళీ మీరు వెంటనే ఒక ప్రశ్న వేసేస్తారు, ఎక్కడ స్వామి మాకు ఆధ్యాత్మికంగా కొరత అంటున్నారు? రోజు ఎన్ని కొబ్బరికాయలు కొడతామో తెలుసా? ఎన్ని దీపాలు ఇస్తామో తెలుసా? ఎన్నిసార్లు గుడి చుట్టూ పొల్లి దండాలు పెడతామో తెలుసా? ఇదే కదండి మనం అడిగే మొట్టమొదటి డైలాగ్. మనం అదే కదా వదులుతున్నాం. కానీ మనం మందిరానికి వెళ్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, వ్రతాలు చేస్తున్నాం. దీని ప్రయోజనం ఏం చేస్తున్నాం? మనం గుడికి వెళ్తున్నామనంటే ఒక ఆలోచనతోనే వెళ్తున్నాం, లేదంటే వెళ్తున్నామా? యాడ ఇప్పుడు సమయమే లేదండి, యాడ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అస్సలు మాకు కుదరదు. అవునా కదా? మనకు కష్టం కలిగితే మందిరం, లేదా ఏదైనా దుఃఖం వస్తే, ఏదైనా ఇబ్బందులు వస్తే భగవంతుడు కావాలి. కానీ భరత మహారాజు తను చేసినటువంటి వ్రతం ఏమిటంటే భగవంతుని సంతృప్తిపరచడానికి అతను వ్రతం చేశాడు. మనకు కూడా ఏకాదశి వ్రతం ఉంది, అవునా లేదా? మనం ఏకాదశి వ్రతం చేస్తున్నాం. ఆ ఏకాదశి వ్రతం భగవంతుని సంతృప్తిపరచడం కోసం. వ్రతం అనేది ఏంటి అంటే ఆ భగవంతునికి ఆనందాన్ని చేకూర్చడం కోసం. జీవుడుగా మనం ఆ వ్రతం చేయడం వల్ల లాభం మనకే. కానీ మన యొక్క భావన ఎలా ఉండాలంటే స్వామికి ఆనందాన్ని చేకూర్చాలి అన్న భావనతో ఈ వ్రతం చేయమని మనకు ఆచరిస్తున్నది. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనం సహజంగానే లాభాన్ని పొందుతున్నాం. ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయండి?
ఎన్ని లాభాలు ఉన్నాయి? అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది, నెలకు 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశిలో మనం ఉపవాసం చేయడం వల్ల ఎంతమంది కడుపు నింపచ్చండి. మనం ఒక్కరోజు భోజనం మానేసామనుకోండి, నెలలో 1 రోజు 2 రోజులు భోజనం మానేసామనుకోండి, మన యొక్క శరీరం అనేది మంచిగా సర్వీస్ అవుతుందన్నమాట. అంటే 15 రోజులకు ఒకసారి ఈ శరీరానికి కూడా విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి ఇస్తే అది మళ్ళీ తన యొక్క వాటిని తయారు చేసుకొని మనం తిన్న ఆహారాన్ని మళ్ళీ యథావిధిగా మనకు అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంతకుముందు శాస్త్రవేత్తలు ఉపవాసం చేయకూడదని డాక్టర్లు అన్నారు. ఇప్పుడు అదే డాక్టర్లు ఏమంటున్నారు అంటే ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు అనమాట. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఆధ్యాత్మికం కరెక్టా, సో మీ శాస్త్రవేత్తలు కరెక్టా అనేది మీకే వదిలేస్తున్నాను. అది మీరే నిర్ణయం తీసుకోండి. మీరు శాస్త్రాన్ని ఫాలో అవుతారా లేదా మీరు డాక్టర్లు చెప్పింది ఫాలో అవుతారా అనేది మీరు నిర్ణయం చేసుకోండి. ఈ విధంగా నెలలో 2 సార్లు మనం ఉపవాసం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము, ఎంతో సౌఖ్యంగా ఉంటాము, ఎంతో ఆనందంగా కూడా ఉంటాము. అందుకని ఆధ్యాత్మికం అంటే ఎంతో లాభదాయకం అండి. ఈరోజు మనం ప్రతిరోజు కూడా నిద్ర లేసి వాకింగ్ అని వెళ్ళిపోతున్నాం. ఒక 30 సంవత్సరాలకు ముందు చూస్తే, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు చూస్తే నిద్ర లేసి స్నానం చేసి కొన్నిసార్లు తడి బట్టలతోనే వెళ్ళి మందిరం చుట్టూ ఒక 100 సార్లు తిరిగేవాళ్ళు అనమాట. అలా తిరగడం వల్ల వాకింగ్ అయిపోయేది, శరీరానికి కూడా మంచి ఎక్సర్సైజ్ అయిపోయేది. ఆధ్యాత్మికంగా అంటే అలా 100 సార్లు తిరిగినప్పుడు భగవన్ నామం చెప్తూ తిరిగేవాళ్ళం అనమాట. మేము చిన్నప్పుడు రోజు సల్నీళ్ళతో తడి బట్టలతో స్నానం చేసి హనుమంతుని టెంపుల్ ఉండేదన్నమాట. హనుమంతుని చుట్టూ రామ్ 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 అని 100 సుట్లు తిరిగేవాళ్ళం అనమాట. సో చూడండి, ఇప్పుడు ఏమైపోయింది, రామనామము జరిగిపోయింది, శరీరానికి కూడా ఎక్సర్సైజ్ అయిపోయింది. ఎంతమంది తిరుగుతున్నామండి నిద్రలేసి? మనం గ్రౌండ్లో ఎక్సర్సైజులు చేస్తున్నాం. ఇలాంటి ఎక్సర్సైజులు చేయడానికి మనం ఈరోజు పూనుకుంటున్నాం. మనకు శాస్త్రాలలో ముందే చెప్పబడినాయి, మనం భగవంతుని చుట్టూ ప్రదర్శన చేయడం, మందిరం చుట్టూ ప్రదర్శన చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి, ఎంతో సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఇటు భౌతికంగా కూడా. భౌతికంగా శరీరం బాగుంటుంది, అలానే ఆధ్యాత్మికంగా మన మనసు కూడా భగవన్ నామ చింతన చేయడం వల్ల మనసు కూడా చాలా శక్తిని పొంది ఆనందంగా ఉంటుంది. అందుకని వ్రతం అనేది చేస్తారు, అందుకని మందిరానికి వచ్చి భగవంతుని చుట్టూ ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారా? లేదు కదా. అందుకని మన పద్ధతులను మనం మార్చుకోవాలి. గ్రౌండ్లో మానేసి మందిరం చుట్టూ వెళ్ళి ప్రదర్శన చేయాలి. సో అలాగని మనం చేసినట్లయితే మంచి మార్గంలో ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా భరత మహారాజు కూడా ఎన్నో వ్రతాలు చేస్తూ ఆ వ్రతాల యొక్క ప్రయోజనంగా ఆయన గొప్ప వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకున్నవాడై ఇప్పుడు ఇంత దీర్ఘకాలం రాజ్యాన్ని పరిపాలించి తన పుత్రులకు రాజ్యాన్ని అప్పచెప్పిన వాడైనటువంటి భరత మహారాజు రాజ్యాన్ని పరితెదిస్తున్నాడనమాట. చూడండి, భక్తి చేయడం వల్ల మనకు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అనేది ఎందుకోనంటే మానవ జన్మను ఉద్ధరించుకోవడం కోసం. ఈ కథలోనే మనకు ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. భరత మహారాజు అట్లా గొప్ప వైరాగ్యాన్ని పొందినటువంటి వాడైనటువంటి భరత మహారాజు రాజ్యాన్ని పరితెదించినటువంటి వాడై పులశ్యముని ఆశ్రమానికి, అంటే హరిద్వారం అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడనమాట. ఈ ప్రాంతం ఎక్కడుంది అంటే గండకీ నది ప్రాంతములో దగ్గరలో ఉంది అని శ్రీమద్ భాగవతం చెప్పబడుతుంది. ఆ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి పులశ్యముని ఆశ్రమానికి భరత మహారాజు వెళ్ళిపోయి అక్కడ భగవంతుని యొక్క సేవలో ధ్యానం చేస్తూ భగవన్ నామ సంకీర్తన చేస్తూ ఆ గండకీ నదిలో స్నానాలను ఆచరిస్తూ రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం త్రిసంధ్యాలలో నదిలో స్నానం చేసి భగవంతుని పట్ల ధ్యానం చేసుకుంటూ ఈ విధంగా పూర్ణ వైరాగ్యము కలిగిన వాడైనటువంటి భరత మహారాజు అలాగా ఆయన భక్తి జీవితం కొనసాగుతూ ఉందన్నమాట.
ఈ విధంగా ఎంతో దీర్ఘకాలం ఆయన భక్తి జీవితం కొనసాగిన తర్వాత భగవంతుని యొక్క మాయ చాలా బలమైనటువంటిది, కాలం చాలా బలహీనమైనటువంటిది, కాలం క్షణాలలో ఎవరినైనా సరే మార్చి పడవేస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, భరత మహారాజు రాజ్యాన్ని పరిత్యజించాడు, కుటుంబాన్ని పరిత్యజించాడు, రాజ్య సుఖాలను పరిత్యజించాడు, పులశ్యముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. గండకీ నది ప్రాంతంలో అక్కడ ఆశ్రమంలో ఉంటూ చక్కగా ఉదయం సంధ్యా సమయం త్రిసంధ్యాలలో భగవంతుని యొక్క భక్తి యొక్క సేవలో నిమగ్నమైనటువంటి భరత మహారాజు ఇప్పుడు మాయ ఎంత బలమైనటువంటిదో, ఆయన్ని ఎలా తీసుకెళ్తుందో మనం ఇప్పుడు వెళ్దాం. అయితే ఒకానొక రోజు ఏం జరిగింది అంటే, ఆయన సంధ్యా సమయం సంధ్యావందనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేస్తున్నటువంటి భరత మహారాజుకు ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు అనమాట, నది ఒడ్డున కూర్చొని. అదే సమయంలో ఒక భీకరమైనటువంటి శబ్దం వచ్చింది అని అనేసి. ఒక సింహ గర్జన వినిపించింది అనమాట వెంటనే. అదే సమయంలో ఒక జింక, నిండు గర్భవతి అయినటువంటి జింక నీళ్లు తాగుతూ, అది భయపడుతూ అటు ఇటు చూస్తూ నీళ్లు తాగుతుంది, మళ్ళీ అటు చూస్తుంది ఇటు చూస్తుంది, భయపడుతుంది, నీళ్లు తాగుతుంది. ఎప్పుడైనా కానీ జంతువులు చూడండి, అవి ఆహారం తినేటప్పుడు కానీ నీళ్లు తాగేటప్పుడు కానీ చాలా అటు ఇటు చూస్తాయి తింటాయి, అటు ఇటు చూస్తాయి తింటాయి, అటు ఇటు చూస్తాయి తింటూ ఉంటాయి. అలానే ఈయన ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ జింక వచ్చి అటు ఇటు చూసి ఆ యొక్క నీళ్లు తాగుతూ ఉంటే అదే సమయంలో ఒక పులి, ఒక సింహం గర్జన చేసిన వెంటనే భయపడి వేగంగా ఆ నదిని దాటిందనమాట. ఇట్లా లగించింది ఆ జింక. ఎప్పుడైతే లగించిన ఆ యొక్క సింహ గర్జన విన్న ఆ జింక ఎప్పుడైతే లగించిందో, గర్భవతి కావడం చేత ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు జారి నీళ్ళల్లో పడిపోయాడు అనమాట. ఆ జింక గర్భంతో ఉంది. ఎప్పుడైతే ఇట్లా లగించిందో గర్భంలో ఉన్నటువంటి పిల్ల నీళ్ళల్లో పడిపోయింది. భరత మహారాజు కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానిస్తున్నటువంటి మహారాజు ఏమిటి ఆ శబ్దం అని చెప్పి కొంచెం కళ్ళు తెరిచి అలా చూసేటప్పటికి తన ముందు ఒక జింక పిల్ల మెల్లెమెల్లెగా 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 నీళ్ళల్లో కొట్టుకొని 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 పోతూ ఉందన్నమాట. వెంటనే భరత మహారాజు ఆ జింక పిల్లను, ఆ లేడీ పిల్లను వెంటనే దాన్ని రక్షించి దానికి ఒళ్ళు తుడిసి వేడి వినిపించి చక్కగా దానికి పాలు తాపి పండ్లు ఆకులు అలానే గడ్డి అవన్నీ పెడుతూ దానికి కందమూలాలు తినిపిస్తూ ఆ విధంగా దాన్ని ఎంతో బాగా తన చేర తీసుకున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే, భరత మహారాజు భక్తి కొనసాగుతుంది. ఆ భక్తి ఎలా మారిపోతా ఉంది అంటే, మెల్లిమెల్లిగా ఈ జింక పట్లనే ఎక్కువగా ప్రేమను పెంచుకుంటూ ఉన్నాడు అనమాట భరతుడు. ఎంత ప్రేమ అంటే భరత మహారాజు అనుకుంటూ ఉన్నాడనమాట. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నటువంటి భరత మహారాజు ఆ జింక ఉందా లేదా అని చెప్పి కళ్ళు తెరిచి ఇలా ఇలా చూసి ఉందిలే అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానించుకునేవాడు అనమాట. ఇలా ఆయన భగవంతుని ధ్యానించుకుంటున్నటువంటి సమయంలో ఒక్కొక్కసారి ఈ లేడీ పిల్ల ఏం చేసేదంటే తనకు ముద్దు పెట్టేది, తనను నాకేది, తన చుట్టూ తిరిగేది, తనను ఇలా రాసేదన్నమాట. అలా చేస్తున్నప్పుడు భరత మహారాజుకు కూడా ఎంతో ఆనందం అనిపించేదన్నమాట. అయితే భరత మహారాజు అనుకునేవాడు ఏమనంటే, ఈ జింక పిల్లకు నేను తప్ప ఇంకెవ్వరు లేరు, నేనే దీనికి ఆధారం. మెల్లిమెల్లిగా తన చైతన్యం ఎలా మారుతుందో మీరందరూ చక్కగా శ్రవణం చేయాలి. భగవంతుని పైన ఉన్నటువంటి భరతుడు ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ జింక పట్ల ధ్యానం చేయడం ప్రారంభం చేశాడు. ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అంటే, ఒక్కొక్కసారి ఆయన ఆ జింకను చూసి, అయ్యో ఈ జింకను కాపాడుకునే బాధ్యత నాదే, ఎందుకంటే ఈ జింకను రక్షించవలసింది నేనే, అది నా బాధ్యత, నా కర్తవ్యం, నా ధర్మం. నా పిల్లలండి, వీళ్ళని నేనే కన్నానండి, కాబట్టి వీళ్ళని పెంచి పెద్ద చేయడం నా బాధ్యత, వీళ్ళని చదివించడం నా బాధ్యత.
ఏ విధంగా అయితే మనం భ్రమిస్తున్నామో ఆ విధంగా భరత మహారాజు కూడా ఈ జింక పట్ల అలాంటి భావన పెంపొందించుకొని ఆ జింక పట్ల ఎంతగానో ప్రేమను పెంచుకున్నాడు. ఒక్కొక్క రోజు ఆయన అడవికి యజ్ఞం చేసుకోవడానికి, యజ్ఞకర్రలు తీసుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు ఆ లేడి పిల్లను చంకన పెట్టుకొని ఎత్తుకొని వెళ్ళేవాడు అనమాట. ఎందుకంటే ఆశ్రమంలో వదిలిపోతే ఏదైనా తన లేని సమయంలో నక్కలు, తోడేళ్ళు వచ్చి ఆ జింక పిల్లను, ఆ లేడి పిల్లను ఎక్కడ చంపేస్తాయేమో అన్న భయంతో ఆ లేడి పిల్లను తన చంకన పెట్టుకొని తీసుకొని వెళ్ళేవాడు అనమాట. తీసుకొని వెళ్ళి యజ్ఞ చెరుకును తీసుకొని వచ్చేవాడు, తనతో పాటు తీసుకొని వచ్చేవాడు, కందమూలాలు తీసుకొని వచ్చేవాడు. ఈ విధంగా దాన్ని ముద్దు పెట్టేవాడు, దాన్ని నిమిరేవాడు చక్కగా. ఒక్కొక్కసారి దానికి మసాజ్ చేసేవాడు, దానికి ఒళ్ళంతా గీరేవాడు, చక్కగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆయనతో పనుకున్నప్పుడు ఆయనతో పాటి ఈ లేడి పిల్లను కూడా పనుకోబెట్టుకునేవాడు. ఇప్పుడు భరత మహారాజు యొక్క దినచర్య ఎలా ఉంది అంటే, జింక తింటే, ఆ జింక పిల్ల తింటే తను తింటాడు, తను నిద్రపోతే తను కూడా నిద్రపోతాడు, తను అడిస్తే తను అరుస్తాడు, తను ఆడితే తను ఆడుతాడు, అది పాడితే ఇతను పాడుతాడు. సో ఇప్పుడు భరత మహారాజు యొక్క ఆలోచన ఎలా అయిపోయిందంటే, మెల్లిమెల్లిగా భగవంతుని పైన నుంచి పక్కకు వైతొలిగి ఈ జింక పట్ల తన మనస్సు, తన ప్రేమను పెంపొందించుకుంటూ తనే జింకేకే తన యొక్క తప్ప ఇంకెవ్వరు లేరు ఈ అడవిలో, నేను తప్ప కాపాడే వాళ్ళు లేరు అన్న భావనతో భరత మహారాజు దానితో ఎంతో ప్రేమను పెంచుకున్నవాడై భరత మహారాజు ఈ విధంగా తన జీవనం కొనసాగుతూ ఉంది. ఆయన నదికి స్నానానికి వెళ్ళినప్పుడు దాన్ని కూడా స్నానానికి తీసుకొని వెళ్తాడు. ఆయన మళ్ళీ అడవిలోకి అలా సంచరించి పండ్లు, కందమూలాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా తనతో పాటు వెళ్తుందనమాట. కొంచెం పెద్దదయ్యింది, అది కూడా చింగు ఎగురుతూ ఉందన్నమాట. ఒకరోజు ఇలా ఆయన అడవిలోకి వెళ్ళినప్పుడు అది చాలా వేగంగా ఎగురుతూ ఆయన కంటే కొంచెం ముందే వేగంగా వెళ్ళిపోయిందనమాట. అది అలా వెళ్ళిపోయినప్పుడు భరత మహారాజుకు ఎంతో ఆందోళన కలిగింది. ఎంతో భయభ్రాంతుడైపోయి దాన్ని పిలుస్తూ, అరుస్తూ, దాన్ని వెతకడంలోనే ఆ రోజు గడిపేశాడు అన్నమాట. ఆ రోజు ఆయన తీసుకోలేదు, కందమూలాలు కూడా తీసుకోలేదు, ఆ లేడి పిల్లని ఎతకడంలోనే ఆయన నిమగ్నం అయిపోయాడు. తర్వాత ఎప్పుడైతే ఆ లేడి పిల్ల మళ్ళీ కనిపించిందో, అమ్మయ్యా, నేను ఎలాగైనా ఈ లేడి పిల్లను కాపాడుకున్నాను, నా పిల్లలు నా బాధ్యత, నేను కాపాడుకోవాలి అని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో, భరతుడు కూడా ఆ విధంగా ఆ లేడి పట్ల అంతటి ప్రేమను పెంచుకున్నాడు. అలాగా మళ్ళీ తిరిగి ఇంటికి రావడం, ఆశ్రమానికి రావడం, ఇలా ప్రతిరోజు ఒక దినచర్య అనేది ఎలా ఉంది అంటే, రోజుకు ఆయన ప్రతిరోజు భగవంతుణ్ణి ఆ యొక్క గండకీ నదిలో స్నానము చేసి భగవంతుణ్ణి త్రిసంధ్యాలలో చక్కగా ధ్యానం చేసేవాడు. చక్కగా నదిలో నిలబడుకొని భగవంతుని గురించి ధ్యానించుతున్నటువంటి ఈ యొక్క భరత మహారాజు ఇప్పుడు నదిలో నిలబడుకోవడం కూడా మానేశాడు. ఎందుకు అంటే 3 సమయాలలో స్నానాలు చేయడం కూడా మానేశాడు. నేను నదికి వెళ్తే పాపం ఒంటరిదైపోతుంది జింక, ఇది లేడి పిల్ల ఒంటరిదైపోతుంది, పాపం దీనికి నేను తప్ప ఇంకెవ్వరు లేరు, అనాథ జింక, తల్లి లేదు, తండ్రి లేదు, కాబట్టి అనాథ అయిపోయింది. తన తల్లి ఏమో తనను వదిలేసి వెళ్ళిపోయి ఏదో గృహలోకి వెళ్ళి తన శరీరాన్ని వదిలేసింది పాపం. ఇప్పుడు తనకు నేను తప్ప ఇంకెవరు లేరు. భరత మహారాజు ఈ విధంగా భావిస్తున్నాడు. అందుకని నా యొక్క ధర్మం ఏమిటి అంటే, ఈ జింకను, ఈ లేడి పిల్లను కాపాడడమే నా యొక్క ధర్మం. అందుకని ఇప్పుడు ఆయన సంధ్యావందనం చేయడం కూడా మానేసేసాడు. సో ఈ విధంగా తన జీవితం అంటే చూడండి, రాజు ఎక్కడ, ఈ భూమండలానికి రాజు, చక్రవర్తి అయిన భరత భూమి, భరత మహారాజు ఎంతో గొప్పగా పరిపాలించాడు. ఎన్నో గొప్ప యజ్ఞాలు చేశాడు, గొప్ప వ్రతాలను ఆచరించాడు, భగవంతుని పట్ల అనన్యమైనటువంటి భక్తిని పెంచుకున్నాడు. ఎంత గొప్ప భక్తుడయ్యాడు అంటే భరత మహారాజు
అలాంటి భరత మహారాజు ఇప్పుడు తన వైన్యం ఎలా ఉంది అంటే జింక పట్ల అత్యంత ప్రేమను పెంచుకున్నవాడై, ఆ జింక పట్ల అత్యంత మోహగస్తుడై, జింక లేడి పిల్లని రాత్రింపవులు నిద్రలో కూడా కలవరిస్తుండే స్థితికి వెళ్ళిపోయాడు అనమాట మన భరత మహారాజు. అది ఆయన ఒక స్థితి అన్నమాట. ఆయన భగవద్భక్తిలో ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసా? భగవద్భక్తి 9 స్థాయిలో ఉంటుందన్నమాట. చివరిది వచ్చేసి ప్రేమ అంటారనమాట. ప్రేమ. భరత మహారాజు భావస్థితిలో ఉన్నారు అని ఆచార్యులు అంటున్నారు. భావస్థితి అంటే ఒక స్థాయి మాత్రమే ఉంది ప్రేమ స్థాయికి వెళ్ళడానికి. ఆయన 8 స్థాయిలో ఉన్నాడు. 8 స్థాయిలు దాటుకొని భగవంతుని పట్ల అనన్య భక్తిని పెంచుకున్నటువంటి భరత మహారాజు ఇప్పుడు ఆయన యొక్క ఆలోచన ఏమైంది అంటే అనవసరంగా తనకు సంబంధం లేని విషయాలను ఆయన సంబంధంగా కలుపుకుంటున్నాడు అనమాట. రాజ్యం వద్దు అనుకుని వదిలేశాడు. భార్య పిల్లను పరిత్యజించాడు, బాధ్యతలన్నింటినీ కూడా పరిత్యజించాడు, సంపదలన్నీ పరిత్యజించాడు, గొప్ప వైరాగ్యం కలిగిన వాడయ్యాడు. అడవికి వచ్చేసాడు. గండకీ నదికి దగ్గరికి వచ్చి పులస్త్యముని ఆశ్రమంలో ఆయన చక్కగా భగవద్భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నాడు. కానీ ఆచార్యులు ఏమంటున్నారంటే ఈ యొక్క భగవత్తుని యొక్క మాయ, ఈ యొక్క కాలం మాయ ఎంత బలహీనమైనటువంటిది, ఏ విధంగా వ్యక్తిని నిమిషాలలో మార్చేస్తుంది. అందుకని మాయ చాలా బలమైనటువంటిది. మమ మాయ దురుత్తయ మాయామేతి తరందతి అని భగవద్గీతలో స్వామి చెప్తాడనమాట. మీరు 7వ అధ్యాయం చదవండి. మమ మాయ దురుత్తయ మాయామేతి తరందతి. భగవంతుడు ఏమంటారంటే నా మాయ చాలా చాలా బలమైనటువంటిది, నా మాయ దాటడం అనేది చాలా చాలా కష్టం. కానీ అంత కష్టమైనటువంటి మాయను కూడా దాటడం సులభం ఏమిటి అని అంటే భగవంతుడు చెప్తారు మమ మాయ దురత్తయ మాయామేతి తరందతి. నాకు శరణాగతి పొందినట్లయితే నా మాయను మీరు దాటడం చాలా చాలా సులభతరం అని భగవద్గీతలో స్వామి తెలియపరుస్తున్నారు. వాస్తవానికి మనందరం కూడా మాయా అనే అంధకారంలోనే ఉంటున్నామండి. అక్కడ భరత మహారాజుకు లేడి పిల్ల అయితే ఇక్కడ మనకు అనేకమైనటువంటి పిల్లలతో మన సంబంధాలు ఉన్నాయి. సో కొంత వయసు అయిపోయినప్పటికీ కూడా మనం కుటుంబ జీవనాన్ని పరిత్యజించలేకపోతున్నాం, బాధ్యతలను మనం వదులుకోలేకపోతున్నాం, భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకోలేకపోతున్నాం. మానవ జన్మను ఎత్తిండేది కేవలం భగవంతుని సేవించుకోవడానికి. జీవుడు ఏదో కొంత కోరికను అనుభవించడానికి తను ఈ భౌతిక జగత్తుకు వస్తే భగవంతుడు ఆ కోరికను తీర్చుకోవడానికి కాస్త సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలోనే ముగించుకొని ఆ జీవుడు తిరిగి తన సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడై ఆ భగవంతుని సేవించుకొని జన్మను సార్థకత చేసుకోవలసింది పోయి జీవుడు మళ్ళీ ఈ యొక్క మాయలో పడిపోయి ఏ విధంగా బలహీనంగా మారుతున్నాడు మనం అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క మాయ ఎంతటి వ్యక్తినైనా సరే అది బందీ చేసి పడేసేస్తుంది. అందుకనే మనం భక్తి చేయడం లేదు కదా, అవునా? అందుకనే మనం భక్తి చెయ్యాలి. అందుకనే ఆచార్యులు ఏమంటున్నారు అందుకనే కృష్ణుని యొక్క పాద పద్మాలను మనం గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ను ఎంత గట్టిగా పట్టుకుంటాం తెలుసా? వదలను యమరాజు వచ్చినా సరే నేను వదిలేదే లేదు, ప్రసక్తే లేదు, రాదు, అంత గట్టిగా పట్టుకొని ఉన్నాం కదా. సో ప్రభుపాదుల వారు ఏమంటారంటే అటువంటి ఆసక్తి మనకు భగవంతుని పాద పద్మాల పట్ల కలిగితే చాలు. అంబరీష్ మహారాజ్ అండి శవే మన కృష్ణ పదారవిందయో, ఆ భగవంతుని యొక్క పాద పద్మాలు పట్టుకోవడంలోనే ఆయన నిమగ్నమై ఉన్నాడు. భాగవతం మనకు రాబోయే అధ్యాయాలలో మనం వింటాం ఆయన గురించి.
గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప వారందరూ కూడా భగవంతుని యొక్క పాద పద్మాలనే ఆశ్రయించి ఉన్నారు. అందుకని మనందరం కూడా అవగాహన చేసుకోవాలి, భగవంతుని యొక్క పాద పద్మ ఆశ్రయం నుంచి ఎవ్వరిమీ కూడా బయటికి పోరాదు. భగవంతుని యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయించి ఉన్నట్లయితే మనం ఏదో విధంగా ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక విధంగా మనం రక్షించబడతాం, కాపాడపడతాం. అందుకని భజాహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే, ఆ గోవిందుని అభయమిస్తున్నటువంటి ఆ గోవిందుని యొక్క పాద పద్మాలను మనం విడనాడరాదు, ఎప్పుడు కూడా మనం వదిలేయరాదు. అందుకనే మనకు ఆచార్యులు ఎలా అండి మరి వదలకుండా పట్టుకోవాలంటే ఎట్లా, మరి మాకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మీరేమో వదలద్దు అంటున్నారు, మరి మనం ఇవన్నీ ఏం చేయాలి అంటే, అందుకనే ఆచార్యులు ఏమంటున్నారంటే ఉదయం సంధ్యా సమయంలో మనం ప్రతిరోజు మందిరానికి వచ్చి స్వామిని దివ్యమంగళ రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించుకోవడం, ఆయన శ్రవణ కీర్తనాలను చేయడం, ఆయనకు శ్రవణ కీర్తనం చేయడం, సేవ చేయడం, భగవంతునికి సేవ చేసుకోవడం, భగవన్నామ సంకీర్తన చేయడం, భాగవత శ్రవణం చేయడం, ఇలా మన జీవితంను మన కాలం అనే దాన్ని మన రోజులో కొంత సమయాన్ని భగవంతుని కోసంగా మనం కేటాయించుకోగలిగినట్లయితే మనం ఒక రోజున భగవంతుని యొక్క పాద పద్మాలను పూర్తిగా మనం ఆశ్రయించగలుగుతాం. ఏ విధంగా అయితే భరత మహారాజు ఈ భూమిని అంతటినీ పరిపాలిస్తూ జంబో దీపానికి అంతటికి కూడా ఆయన రాజు, అటువంటి రాజు ఈ భూమిని పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఆయన మరొక వైపు భగవద్భక్తి మార్గాన్ని, సాధు సాంగత్యాన్ని ఆయన ఎప్పుడు విన్నాడలేదు. ఆయన సాధు సాంగత్యంలో కృష్ణ కథామృతాన్ని శ్రవణం చేస్తున్నాడు, సాధువులు చెప్పినట్లు భగవంతునికి సేవ చేస్తున్నాడు. మళ్ళీ మనకు ఇంకొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆయనంటే రాజు, చాలామంది పనిచేసే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉంటాయి, ఆయన దగ్గర చాలా సమయం ఉంటుంది, ఆయన అయితే చేస్తాడు, మేమేడ చేస్తాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయా పాడా అనేసి అంటాం, మన దగ్గర ఉన్నా కూడా లేవనే కదా అంటాం. అందుకనే అవి లేకుండా పోతాయి తర్వాత. సో కాబట్టి మనకు డబ్బులు ఉండనవసరం లేదు భగవంతునికి సేవ చేయడానికి, సమయం ఉండనవసరం లేదు భగవంతునికి సేవ చేయడానికి, సమయము డబ్బులు అవసరం లేదు, ఆయన సేవించడానికి మనసు కావాలి. మనసు ఉంటే చాలు. ఎంతమందికి ఉందండి ఇక్కడ ఉండే వాళ్ళకు మనసు? అబ్బా, హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్, ఎంత గొప్ప వాళ్ళండి మీరు. ఇంతమందికి మనసు ఉంది. సో మనసు ఉంటే మనకు భగవంతుని మనం సేవించుకోవచ్చు. అంటే మనకు మనసు ప్రధానం ఏంటంటే, ఇప్పుడు మనం నామ సంకీర్తన చేయడానికి సమయం వృధా ఏం లేదు కదండి, దాన్ని వదిలేయాల్సిన అవసరం ఏం లేదు కదా. మనం నడుస్తూ కూడా భగవంతుని గుర్తించుకోవచ్చు, భగవంతుని స్మరించవచ్చు. అలా మనం ఎప్పుడైతే సాధు సాంగత్యంలో కృష్ణ కథ శ్రవణం చేస్తామో, మనకి ఏదైనా సమయం దొరికిందనుకోండి, సాధువుల దగ్గరికి వెళ్ళి మన జీవితాన్ని ఏ విధంగా ఆధ్యాత్మికంగా మలుచుకోవాలి, నేను ఈ భౌతికమైనటువంటి కమ్మి కర్మలలో పడిపోతున్నాను, దీని నుంచి నేను ఎలా బయటికి రావాలి అని వారి దగ్గర కృష్ణ కథామృతాన్ని శ్రవణం చేయడం, భగవన్నామ సంకీర్తన చేయడం, భగవంతునికి సేవ చేయడం వల్ల మనందరం కూడా ఏదో ఒక రోజు ఆ మార్గంలో మనం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరము ఒకానొక రోజున మనకు కూడా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. ఆయన ఈ భూమిని దీర్ఘకాలం పరిపాలించాడు, దీర్ఘకాలం యజ్ఞ యాగాలను చేశాడు. ఆ యజ్ఞ యాగాలన్నీ కూడా భగవంతునికి ప్రీతిగా చేశాడు. ఇప్పుడు మనం కూడా మందిరానికి వచ్చాం, ఏం కోరికలు లేకుండా, అయ్యో వారం రోజులైంది స్వామిని చూసి, నా పాడు జీవితం, స్వామిని చూసుకోలేకపోతున్నాను అన్న ఆతృతతో మనం మందిరానికి వచ్చి ఆ స్వామిని కనులారా వీక్షించి ఆయన మనసారా ప్రేమించి నోరారా కీర్తించామనుకోండి, అలాగలాగా ఒక రోజుకు ఆ స్వామి పట్ల మనకు నిజంగానే ప్రేమ వస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ పెంచుకోవడం చాలా సులభమే, కానీ మనం ఆ మార్గంలో మనం ఎంత ఇష్టపడుతున్నామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మనం ఎంతమంది ఇష్టపడుతున్నామంటే, మనం ఎంతసేపు కూడా మనకు ఉన్నటువంటి సమస్యలనే చూస్తున్నాం. ఇప్పుడు భగవన్నామం చేయాలి, భగవన్నామం చేయాలంటే మనం ఏం ఆలోచిస్తాం, నాకు సమస్య ఉందండి, నిద్ర లేయడం కష్టం, భగవన్నామం చేయడం కష్టం,
మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, మీకేం చెప్తారు? చక్కగా తిని పనుకుంటారు మీరు. మాకెన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి తెలుసా మీకు? మనకిన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే భగవంతుని ఆశ్రయించాలి. అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఉంది, అది మనం చూడటం లేదు. ఎంతమందికి తెలుసండి మనం అన్నిటికంటే పెద్ద ఇబ్బందుల్లో ఉన్నామన్న విషయం? ఎంతమందికి తెలుసు? తెలుసా తెలీదా? మనం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఈ భౌతిక జగత్తుకు రావడం భగవంతుని మర్చిపోవడం అనే ఒక ప్రమాదం అయితే, మరొక ప్రమాదం ఏమిటంటే సంసారంలో పడిపోయి ఉన్నాం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. చూడండి ఎంత బలీనమైనటువంటిది ఈ కాలం. కాలం నిమిషంలో మారి చేస్తూ ఉంటుంది. అందుకని భగవంతుని యొక్క ఈ కాలం ఎంతో బలీనమైనటువంటి, అందుకని ఈ కాలం బలీనంగా మారక మునిపే ఆ స్వామి సేవలో మనం నిమగ్నం అవ్వాలి. కాలం మృత్యు రూపంలో కూడా వచ్చేస్తుంటుంది. మనం ఈరోజు ఇక్కడ ఉండం, ఇంకా ఒక గంట తర్వాత ఎక్కడుంటామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఏమవుతామో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. ప్రతి పదం విపదం, ప్రతి నిమిషము కూడా విపత్తుతో కూడుకొని ఉంటుంది ఈ భౌతిక జగత్తు ఎప్పుడు కూడా. అందుకని మనం ఇప్పుడే శరణాగతి అయిపోవాలి స్వామికి. భగవంతుని ప్రీతితో నామాన్ని స్మరించడం. ఏ కృష్ణ, ఏ గోవింద, ఏ యాదవ, ఏ ముకుంద, ఏ మురారి. మనం కూర్చున్నా, లేసినా, నీళ్లు తాగినా, ఆహారం తిన్నా, నిద్రించినా, నిద్రలేసినా ఆ గోవిందుని యొక్క నామాలతో మన జీవన విధానం ఉండాలి. ఎంతమంది ఆ విధంగా చేస్తున్నామండి ప్రతిరోజు? దయచేసి మీరు జపం చేయకపోయినా కనీసం నిద్రపోయినప్పుడు, నిద్ర లేసినప్పుడు, నీళ్లు తాగినప్పుడు, ఆహారం తిన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు కృష్ణ, గోవింద, రామ, నారాయణ, అచ్యుత, అనంత అనే ఆయన యొక్క నామాలను కీర్తించడం వల్ల మనకు కాస్త ప్రయోజనం లభిస్తుంది. ఈ జీవుడికి కాస్త సుఖం, సంతోషం లభిస్తుంది. ఈ జీవుడు భౌతిక జగత్తులో కోరికల చేత ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోతూ ఉన్నాడు. ఈ కోరిక ఇక్కడ ఎన్ని రోజులున్నా తీరదు, ఇక్కడ తాపం చల్లారదన్నమాట. మనం భగవద్ధామానికి వెళ్తేనే అక్కడ సంతోషంగా ఉంటాం. ఈ జీవుడికి భౌతిక జగత్తు, ఈ 14 లోకాలకు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఈ జీవుడు పతనం చెందవలసిందే. భగవద్గీతలో కూడా స్వామి ఆ విషయాన్నే ప్రస్తాపిస్తున్నాడు. ఆ బ్రహ్మ భూనాలు ఒక పునరావృత్తో అర్జున మామపే తంతు కొంతేయ పునర్జన్మ నవిద్యతే అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. మీ దగ్గర భగవద్గీత ఉంటే చదవండి. భగవద్ధామానికి ఈ 14 లోకాలకి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వ్యక్తి మళ్ళీ ఈ భౌతిక జగత్తులోకి రావాల్సిందే, ఎవరూ తప్పించుకోలేం. భగవంతుడు ఏమంటున్నాడు? నా లోకానికి వచ్చినట్లయితే మీరు తిరిగి ఈ భౌతిక జగత్తుకు రానవసరమే లేదు. ఈ భౌతిక జగత్తుకు రానవసరం లేదు. అనిత్యమైనటువంటి ఈ ప్రదేశం, దుఃఖకరమైనటువంటిది ఈ ప్రదేశం. నువ్వు ఇక్కడ ఎంత ఆనందంగా ఉండాలనుకున్నా, నువ్వు ఎంత మంచిగా ఉండాలనుకున్నా నిన్ను మంచిగా ఉండేవారు. నువ్వు ఎంత ఆనందంగా ఉండాలనుకున్నా నువ్వు ఆనందంగా ఉండలేవు. ఎందుకంటే దుఃఖాలేం అశాశ్వతం. భగవంతుడే స్వయంగా భగవద్గీతలో చెప్తున్నాడు, నేను చెప్పేది కాదు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ ఏవి శాశ్వతంగా ఉండవు. కాబట్టి మనం దుఃఖాలయంలో ఉంటున్నాం. అందుకని ఇది దుఃఖాలయం అని మనం తెలుసుకొని ఆ భగవంతుని పట్ల మనం భక్తి భావాన్ని పెంచుకోవాలి. అలా భక్తి భావన కాకుండా మనం ఈ భరత మహారాజు జింక పట్ల ప్రేమ పెంచుకున్నట్లు మనం మన కుటుంబ సభ్యుల పట్ల, కుటుంబం పట్ల, కుటుంబ గృహాల పట్ల, సంపద పట్ల మనం ప్రేమను పెంచుకున్నట్లయితే ఏమవుతుంది? భరత మహారాజు ఒక రోజున ఏం జరిగింది అని అంటే, ఇలాగా ఒకరోజు ఆ లేడీ పిల్ల తనకు కనపడకుండా వెళ్ళిపోయింది. భరత మహారాజు ఎంతగానో బాధపడిపోయినటువంటి వాడై ఆ జింకను వెతుకుతూ 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 ఒక రాయి తగిలి కాలుకు కింద పడిపోయాడు అన్నమాట. పాపం ఇలా బోల బక్కలు పడిపోయి ఆయన ఇప్పుడు భగవంతుని మర్చిపోయాడు. లేడి పిల్ల జింక జింక అని తనను కలవరిస్తూ
కాలం ఆగదు కదండి మన కోసం. మృత్యు వచ్చేసింది, మృత్యు సమయం ఆసన్నమైపోయింది. భరతుడు ఒక్కసారిగా ఎప్పుడైతే కాలు తగిలి కింద పడిపోయాడో, ఆ జింకను స్మరిస్తున్నటువంటి భరత మహారాజు అదే సమయంలో మృత్యు వచ్చి తనను పెకిలించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. భగవద్గీతలో స్వామి అంటాడు, స్వం వాపి స్వరం భావం తెదంతే కలేభరం అనేసి. మనం మరణించే సమయంలో ఏ భావం కలిగి ఉంటామో అదే భావనతో మళ్ళీ జన్మిస్తాము అని భగవద్గీత చెప్తుంది. ఆ కథాంశమే ఈ భరత మహారాజు చరితం. ఇప్పుడు భరత మహారాజు తర్వాత జన్మ ఒక జింక పిల్లగా జన్మించాడు. జింక పిల్లగా జన్మించినటువంటి భరత మహారాజుకు స్వల్ప మధ్యస్య ధర్మస్య ధ్యాయతో మహతో భయత్ అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. నా కోసం కొద్దిపాటి సేవ చేసిన ఆ ప్రయోజనం అనేది వృధా కాదు. చాలా మంది అనుకుంటారంటే మందిరానికి వస్తే నష్టపోతాం, భగవంతునికి సేవ చేస్తే నష్టపోతాం అనుకుంటాం. కానీ ఇప్పుడు భరత మహారాజు జీవిత చరిత్రలోనే మనకు అర్థమవుతుంది. స్వల్ప మధ్యస్థ ధర్మస్య ధ్యాయతో మహతో భయత్. మనం భౌతికంగా ఈ జన్మలో మనం ఏదైనా సాధించామో, కాలం పరిమాణంగా మనం మరణించామనుకోండి, మళ్ళీ జన్మ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎల్కేజీ నుంచే మనం చదవాల్సిందండి. నేను 10th క్లాస్ వరకు చదివానండి, 10th క్లాస్లో మరణించాను, నేను ఇప్పుడు మళ్ళీ పుట్టాను కాబట్టి నేను 10th క్లాస్లోనే జాయిన్ అవుతాను అని అంటే ఒప్పుకోరండి. ఒప్పుకుంటారా? ఎక్కడ అలాంటివి జరగదు. కానీ భక్తిలో అలా జరుగుతుందండి. భరత మహారాజు ఎక్కడైతే భావస్థితిలో ఆయన కింద పడిపోయాడో ఇప్పుడు మళ్ళీ జింక శరీరంలో ఉన్నాడండి. కానీ జింక శరీరంలో ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తి ఎంత గొప్పది అనేది మనకు తెలియపరుస్తుంది భరతుని యొక్క చరిత. ఆయన భగవద్భక్తి కారణంగా ఆయన జింక శరీరంలో ఉన్నప్పుడు ఆయన పూర్వజన్మ అంతా కూడా ఆ జింకకు గుర్తు ఉంది. మళ్ళీ ఎక్కడ పుట్టాడు? అడవిలో ఒక జింకకు పుట్టాడు. జింకకు పుట్టి అడవిలో ఉండకుండా నేరుగా మళ్ళీ పులస్తముని ఆశ్రమానికి ప్రవేశించాడు. అక్కడికి చేరుకున్నాడు. గండకీ నది ప్రాంతం దగ్గర ఉన్నటువంటి పులస్తముని ఆశ్రమం దగ్గర ఆయన నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ జింక పిల్లగా కూడా ఆయనకు గత జీవితం అంతా కూడా గుర్తుంది అని ఆచార్యులు చెప్తున్నారనమాట. ఎందుకనంటే స్వల్ప మధ్యస్థ ధర్మస్య ధ్యాయతో మహతో భయత్. భగవద్భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం అంటే ఇదే అండి. భగవద్భక్తిలో ఉండే గొప్పతనం ఏంటి అంటే, ఏ కారణం చేతైనా ఒక చిన్న తప్పు జరిగితే భగవంతుడు ఆ తప్పుకు శిక్ష వేయడండి, సహాయం చేస్తాడు. ఇప్పుడు అదే భరత మహారాజు ఒక జింక శరీరంలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క పూర్వజన్మలో ఒక ఈ భూమండలానికి చక్రవర్తినని గొప్ప భక్తుడు అన్న విషయం తనకు గుర్తు ఉంది. తనకు తెలియకుండా ఆ జింక పట్ల పెంచుకున్నటువంటి ప్రేమ కూడా తనకు గుర్తుంది. ఇప్పుడు అందుకనే ఆయన వేరే జింకలతో సంబంధం పెట్టుకోలేదు. ఆయన వాటిని పరిత్యజించి సాధువుల దగ్గర పులస్తముని ఆశ్రమానికి ప్రవేశించి అక్కడ భాగవతులందరూ కూడా కథాంశం భాగవత కథ చెప్తూ ఉంటే శ్రవణం చేస్తూ ఉన్నారు. భరత మహారాజు శ్రవణం చేస్తున్నాడండి భాగవత కథ. అర్థమవుతుందా మీకు? మనందరం కూడా అర్థం చేసుకోవాలి. భగవద్భక్తి కొద్దిపాటిగా చేసినా ఎవరిని కూడా నష్టపోము. ఆయన ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచి భక్తి అనేది కొనసాగుతుంది. కానీ ఆయన భక్తుడుగా ఉండడం కారణంగా జింక శరీరంలో ఉన్నప్పటికీ కూడా తన గత జన్మ తనకు గుర్తుకుంది. మీరు మళ్ళీ నన్ను ప్రశ్న అడగద్దండి, అయితే మా గత జన్మలు గుర్తు లేవు స్వామి అంటే మనం భరతుల్లాగా భక్తులం కాదు. మనం కూడా భరతుల్లాగా భక్తులం అయ్యి ఏ కారణం చేత పతనం చెంది ఉంటే బహుశా మనకు కూడా భగవంతుడు ఆ కృపను ఇచ్చేవాడు. భగవద్గీతలో చెప్తున్నాడు కదా, స్వల్ప మధ్యస్థ ధర్మస్య ధ్యాయతో మహతో భయత్ అని. స్వల్ప మాత్యాన కొద్దిపాటి సేవ చేసిన ఆ యొక్క కృప భగవంతుడు మన పైన చూపిస్తాడు. ఆ కృప కారణంగానే ఇప్పుడు తన భక్తి ఎలా కొనసాగుతుందనేది రేపు వారం మళ్ళీ విందాం. ఇప్పుడు జింకగా ఆయన ఇప్పుడు ఏమైపోయాడు అంటే, అలాగా ఆశ్రమంలో ఉండి భాగవత కథా శ్రవణం చేస్తున్నటువంటి జింక పిల్ల రూపంలో ఇప్పుడు ఆ జీవితము కూడా మరణించాడు. మరణించినటువంటి జింక ఇప్పుడు ఒక బ్రాహ్మణ కులములో జడభర్తుడుగా జన్మించాడు. ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏమిటి అనేది రేపు వారం కథలో మనం చర్చించుకుందాం. రేపు వారం కథ జడభర్తుని యొక్క చరిత్రం.
ఇప్పుడు భరత మహారాజు చరిత్ర వీటికి అయిపోయింది. ఆయన జింక పిల్ల నుంచి ఇప్పుడు మళ్ళీ మానవ జన్మను తీసేసుకున్నాడు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం రేపు వచ్చే వారంలో మనం చెప్పుకుందాం. కాబట్టి ఈ కథ సారాంశం ఏమిటి అంటే, భగవద్భక్తి చేయడం వల్ల మనం నష్టం లేదు, దాని నుంచి మనం లాభాన్ని పొంది. చూడండి, అతను జింక శరీరంలో ఉన్నా కూడా తన భక్తి కారణంగా ఆయనకు అవన్నీ గుర్తుండి మళ్ళీ వేరే జింకలతో సంబంధం పెంచుకోకుండా ఆయన తిరిగి సాధువుల దగ్గరికి వచ్చేసారు. ఇదేనండి భక్తిలో ఉన్నటువంటి లాభం. అదే అందుకని స్వల్ప మధ్యస్య ధర్మస్య ధ్యాయితో మహతో భయత్ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట ఈ విషయాన్ని. అందుకని భగవద్భక్తికి రావడం, భగవద్భక్తి చేయడం, భగవంతునికి సేవ చేయడం ఎవరికి కూడా నష్టం చేకూర్చదు, లాభాన్నే చేకూరుస్తుంది. కొద్దిపాటిగా సేవ చేసినా సరే జన్మను సార్థకత చేసుకోవడానికి ఆ భక్తి మనకు ఒకానొక రోజున తోడ్పడుతుంది. మనం భౌతిక జగత్తులో ఏమన్నా చేస్తే అవి మనకు వేరే విధంగా ఫలితాన్ని ఇస్తాయేమో, కానీ భగవద్భక్తి ఆత్మను రక్షించుకోవడంలో, భగవంతుని చేరుకోవడంలో, మనకు అన్ని పరిస్థితులలో, అన్ని విషయాలలో మన బుద్ధిని వికసింపచేస్తుంది. ఇప్పుడు జింకగా ఉన్నటువంటి భరతుడు ఆ బుద్ధి చేతనే కదండి ఆశ్రమానికి వచ్చేసాడు, అవునా కదా? మనం మనిషిగా పుట్టి కూడా మనం ఆశ్రమానికి రావడం లేదు, భగవంతునికి శరణాగతి అవ్వడం లేదు. మనుషు జన్మ ఏరా జన్మ సార్థ కరోపకార అని శాస్త్రాలు చెప్తున్నప్పటికీ కూడా నేను ఉపకారం వద్దు, నేను చెయ్యను, నాకు వద్దు, ఇలానే ఉన్నాం కదా మనం. కాబట్టి మనలో అందరిలో కూడా ఈ భాగవత కథ ద్వారా మనలో పరివర్తన తెచ్చుకోగలిగినట్లయితే మన జన్మను కూడా మనం సార్థకత చేసుకొని ఆ స్వామి సేవకు, ఆ యొక్క గోవిందుని యొక్క, ఆ జగన్నాథుని యొక్క పాద పద్మాలకు మనం సేవ చేసుకునే భాగ్యం మనకి ఈ జన్మలో కలుగుతుంది. భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని మనందరం కూడా అర్థం చేసుకోవాలి, మనందరం కూడా భగవంతుని యొక్క అంశలం. భగవద్గీతలు చెప్తున్నారు భగవంతుడు, మమే వంశో జీవలోకే జీవభూత సనాతనం. మనందరం కూడా భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి అంశలం, ఆయన యొక్క సంతానం. కాబట్టి మనలందరినీ కూడా ఆయన తన చింతకు తీర్చుకోవడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే మనకు భగవద్గీత అనే గ్రంథాన్ని ఉపదేశం చేశాడు భగవంతుడు. ఎక్కడైనా మనం భగవంతుడనే నా స్వామి అని ఎప్పుడైనా అన్నామంటే ఎక్కడైనా ఆ భావనతో ఇక్కడికి వస్తున్నామా? నేను అన్ని వాస్తవం చెప్పేస్తున్నాను, మీ మనసును గాయపరిచేస్తున్నాను, అవునా కదా? ఎప్పుడైనా అనుకుంటున్నామా ఈయన నా స్వామి, నా ప్రాణేశ్వరుడు అని అనుకుంటున్నామా? కానీ ఆయన మాత్రం అంటున్నాడు, మమే వాంశ జీవలోకే జీవభూత సనాతనం, మీరందరూ నా శాశ్వతమైన అంశలు, నా యొక్క అంశలే, మీరు నా వాళ్ళే. ఆయన మరి డబ్బు కొట్టు చెప్తున్నాడండి, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అని. మన హృదయాలలో ఆ భగవంతుడు నావాడు అనే భావన మనకు కలగాలి. ఆ స్వామి పట్ల అటువంటి భక్తి భావన మనం పెంచుకున్నప్పుడే మన జన్మ సార్థకత అవుతుంది. మానవ జన్మ అప్పుడే సార్థకత అవుతుందండి. భగవంతుడు చెప్తున్నాడు జీవులందరూ కూడా నా వాళ్ళే అనేసి. మనం ఒక్కరమే కాదండి, జంతువులు కూడా, పక్షులు, జలచరాలు, క్రిమికీటకాలు కూడా ఆయన కంసులే. అందుకని ఆయన అన్ని జీవుల్లోనూ తను ప్రవేశించి ఉన్నాడు పరమాత్మ రూపుడుగా. అందుకని భగవంతుడు తప్ప మనకు మంచి మిత్రుడు, మంచి శ్రేయోభిలాషి మరి ఎవ్వరు ఉండరండి. మీరు భగవద్గీత చదివితే మీకు అర్థమవుతుంది. భోక్తారం యజ్ఞతపశం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జగతమాం శాంతిముక్తితే. భగవంతుడు అంటున్నాడు, సుహృదం సర్వభూతానం, నేను అన్ని జీవుల యొక్క శ్రేయోభిలాషిని. ఇదేనండి భగవంతుని యొక్క ప్రేమ. కాబట్టి మీకే నిర్ణయం, మీకే వదిలేస్తున్నాను. మీరు భగవంతుని పట్ల ప్రేమ పెంచుకుంటారా, లేదా భౌతికమైనటువంటి సంపదల పట్ల ప్రేమను పెంచుకొని ఈ భౌతిక జగత్తులో మళ్ళీ మళ్ళీ పుననపి జననం పుననపి మరణంలో వెళ్తారా? లేదా స్వామి పట్ల భక్తిభావం చేసి ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా భగవంతుడు మళ్ళీ ఎలా కాపాడుతాడు అనేది భరత మహారాజు యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నాం. భగవంతుడు మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు.
వాస్తవానికి భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్తాడు, భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, మనకు బుద్ధిని కూడా ఆయనే ఇస్తున్నాడు, మరుపును కూడా ఆయనే ఇస్తున్నాడు. లేకపోతే మన గత జన్మాలన్నీ మనం ఏమేమి పనులు చేశామో అవన్నీ గుర్తుకొస్తే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటామండి. ఇప్పుడు చేసినట్టువే గుర్తుకొస్తే జీవితంలో నిద్ర రావడం లేదు. గత జన్మాలలో గుర్తుకొస్తే ఇంక ఏముంది మన జీవితం. కానీ భగవంతుడు మనకి ఎంత సహాయం చేస్తున్నాడు. అవన్నీ మరుపునిచ్చి ఈ జన్మలో తిరిగి మళ్ళీ స్వామిని సేవించుకొని వాటినన్నిటి నేను తీసేస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ అహం తం సర్వ పాప్యభ్యో మోక్ష సమాసుచ. స్వామి చెప్తున్నాడు, నాకు శరణాగతి పొందండి, అవన్నీ మర్చిపోండి, మిగిలినవన్నీ మీ ధర్మాలు పెట్టుకునేటివన్నీ వదిలేసి నాకు శరణాగతి పొందడమే మీ ధర్మంగా పెట్టుకోండి. మీ పాపాలన్నీ నేను చూసుకుంటా, వాటితో మీరెందుకు లెక్క వేసుకుంటారు? నేను పాపాత్ముండండి, అందుకే సండే రానండి. ఈరోజు చికెన్ మటన్ తింటానండి, అందుకేనని నేను మందిరానికి రానండి అంటే భగవంతుడు అంటాడు, అదే మీరు పెట్టుకున్న ధర్మం, మీరు నా దగ్గరికి రండి, నేను చూస్తాను, నాకు శరణాగతి అవ్వండి. మనం కావాల్సింది శరణాగతి. అదైతే చాలు, మన జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి ఈ కథ మీకు అర్థమైందా? కాబట్టి ఈ కథ సారాంశం భగవంతునికి శరణాగతి అవ్వడం. భగవద్భక్తిలో ఉన్నట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా రక్షించబడతాం. జింక శరీరంలో ఉన్నా రక్షించబడతాం, మానవ శరీరంలో ఉన్నా రక్షించబడతాం, వృక్ష శరీరంలో ఉన్నా కూడా రక్షించబడతాం. కానీ భగవద్భక్తి లేకుండా మనం మరణించినట్లయితే ఆ జీవితం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. భగవంతుడే మన జీవితంలో లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. భగవంతుడు ఉంటేనే మన జీవితంలో ఆనందం. భగవంతుడు లేకపోతే మన జీవితంలో ఎట్టి ఆనందం అనేది మనం చరి చూడలేం. హరే కృష్ణ. హరే కృష్ణ. భరత మహారాజుకి, శ్రీమద్ భాగవత కథకి, నంద్యాల భక్త బృంద